హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. సమ్మర్లో ఎక్కువగా మనకి చల్లగా తాగాలి, చల్లగా తినాలి అని అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలైతే ఎక్కువ ఐస్ క్రీమ్ అని అడుగుతారు. ప్రతిసారి మనం బయటికి వెళ్ళి కొనిపెట్టలేం, అలాగే ప్రతిసారి అంత డబ్బులు పెట్టి మనం వాళ్ళకి కొనివ్వలేము. కానీ ఈ చిట్కా కానీ మీరు ఫాలో అయినట్టయితే మనకి పని తొందరగా అయిపోతుంది. అలాగే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఆశను మనం తీసిన వాళ్ళతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఎలాగో చూద్దామా. నేను ఒక 2 ఫ్రూటీలు తీసుకున్నాను. ఇక్కడ తీసుకుని ఒక చాక్ తీసుకొని పైన చిన్న గంటు పెట్టి పుల్ల ఏవైతే ఉంటుందో ఐస్కి పుల్లలు ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. ఒక ప్యాకెట్ 18 రూపీస్ అలా ఉంటుంది. ఆ పుల్లలు తీసుకొని మీరు అందులో పెట్టి చక్కగా మళ్ళీ ఫ్రీజర్లో ఒక రాత్రంతా ఉంచేయండి, డీప్ ఫ్రిడ్జ్లో. సో అలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక రాత్రంతా ఉంచేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మనం తీసినట్టయితే చూడండి, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టేసి ఐస్ గడ్డలా ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే కార్నర్స్ ఉన్నాయో ఆ పేపర్ ఉంటుంది కదా, ఫోల్డ్ అయి ఉంటుంది మడతపడి, ఆ పేపర్ని మీరు చక్కగా బ్లేడ్ సహాయంతో కట్ చేసుకోండి. సిజర్ అయితే కొంచెం కష్టం అవుతుంది కట్ చేయడానికి. సో బ్లేడ్ అయితే ఈజీగా తెగిపోతుంది. బ్లేడ్తో మొత్తం ఈ అంచులన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రూటీని కొంచెం బయట పెట్టాం కాబట్టి బయట టెంపరేచర్కి కొంచెం అది లూజ్ అయ్యి కవర్లోంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ పుల్లైస్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అటు ఫ్రూటీ తాగిన ఫీల్ ఉంటుంది, అలాగే తిన్న ఫీల్ కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక చిన్న చిట్కా అంతే. అంటే ఏమీ లేని టైంలోని మనం ఇలా ట్రై చేసామనుకోండి, 2 పర్పస్లో సాల్వ్ అవుతాయి. అటు మనం బయటికి వెళ్ళక్కర్లేదు, అటు పిల్లల ఆశ కూడా మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.